పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడారు. ఒక అధికారంలో ఉన్నప్పుడు భావోద్వేగంతో కొన్ని అంశాలని గతాన్ని కూడా ఆయన నెమరు వేసుకుంటా ఈరోజు ఆయన ఇచ్చిన స్పీచ్ సుమారు ఒక 1 hour ఇచ్చి ఉంటారు ఆయన స్పీచ్. నేను కూడా కొన్ని హైలైట్స్ చెప్పాను ఏవి మాట్లాడాను. విజయ్తో కంపేర్ చేయొద్దని, 19లో ఆయన పడ్డ అవమానాలు, 150 మంది నుంచి మొదలైన పార్టీ అవమానాల నుంచి మొదలైన జనసేన పార్టీ ఈరోజు 21 లక్షలకు వెళ్ళడం, 21 స్ట్రైక్ రేట్ తోటి మనం విజయం సాధించడం. 21 సెంటిమెంట్లుగా బాగున్నట్టున్నది నేను ఇప్పుడే గమనించాను. 21 లక్షలు 21 సీట్లు వాళ్ళకి. సో ఎలా చూడాలి? ముందుగా 990 ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానల్ ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆరోగ్యం బాగుండి మళ్ళీ వచ్చి కార్యకర్తలతో సమావేశం అయ్యారు, చాలా సంతోషం. అండ్ క్షేత్రస్థాయిలో రేపటి నుంచి వాళ్ళ అధికార ప్రతినిధులు అలాంటి వాళ్ళందరూ మనకి డిబేట్కి వస్తే ఇంకా సంతోషం. మూడోది, మీరు చెప్పినట్టు 150 మందితో స్థాయితో స్టార్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ 21 లక్షలు 21 స్థానాలు అన్నప్పుడు ఇది మేజర్ కంట్రిబ్యూషన్. ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు కూడా సభ్యత్వ నమోదులు కనుక అవ్వకపోతే ఇంకా గట్టి మాట్లాడుతున్నారు అందరూ. అట్లీస్ట్ గుడ్లో మెల్ల అధికారంలో ఉన్నందుకు సభ్యత్వ నమోదులు అయితే చేస్తున్నారు. కానీ ఆయనకి ఈ రోజుకి కూడా 21 లక్షలు ఎదిగిన తర్వాత 21 స్థానాలు గెలిచిన తర్వాత కూడా ఆయనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కడ కనబడట్లేదు. అండ్ అఫ్కోర్స్ ఇవాళ ఆ స్పీచ్ని ఆద్యంతం మీరు గమనించుకోగలిగితే ఆయనతో విజయ్ గారితో పోల్చొద్దన్న విషయం ఒకటి, తర్వాత ఆయన 15 సంవత్సరాలు రాబోయే రాజకీయ ప్రస్థానం ఇంకా తెలుగుదేశంతోనే ముడిపడి ఉంది అన్నది కోణంలోనే ఆయన సుస్పష్టంగా మాట్లాడుతూనే ఉన్నారు. తర్వాత రేపు పొద్దున జరగబోయే ఎలక్షన్స్ 29కి ఇవాళ నుంచి పార్టీ సమాయత్తం అంటే ఇది కూటమిలో పార్ట్ అండ్ పార్సల్స్గానే అండ్ ఎన్డీఏతో కలిసి ఉండడం వల్లనే మనం ఇవాళ ఈ సక్సెస్ సాధించామని చాలా నొక్కి ఒక్కడి నుంచి గట్టిగా చెప్పారు ఆయన. సో ఇట్ ఇస్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్ యాజ్ ఫార్ యాజ్ ఈజ్ పొలిటికల్ జర్నీ ఈజ్ కన్సర్న్ డౌన్ ద లైన్ అలాంగ్ విత్ తెలుగుదేశం అనేది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అంచేత పార్టీ నియమం అండ్ పార్టీ నియమావళి ఇవన్నీ దగ్గర అధికార ప్రతినిధులతో ఎలా అయినా తెలుగుదేశంతోనే ముందుకెళ్ళడం చాలా సులువు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పార్టీ లైన్ ఒకటి, జనసేన పార్టీ లైన్ ఒకటి, తెలుగుదేశం పార్టీ లైన్ ఒకటి, బీజేపీ పార్టీ అంటే నేషనల్ పార్టీ కాబట్టి ఆ లైన్ ఒకటి ఆ రాష్ట్రానికి సంబంధం లేకుండా ఉంటుంది కాబట్టి. సో ఓవరాల్గా ఈ అలైన్మెంట్ రేపు పొద్దున్న తెలుగుదేశంతో ఎంతవరకు సింక్ అవుతుంది, ఎలా ముందుకెళ్తారు అన్న దగ్గర మళ్ళీ పెద్ద ప్రశ్నగానే ఉంటుంది. ఎందుకంటే జనసేన నుంచి మనకు వచ్చే వాళ్ళందరూ కూడా ఒక అగ్రెసివ్ నోట్తోనే మాట్లాడతారు, మనం అది స్పష్టంగా గమనిస్తూనే ఉన్నాం. తర్వాత క్షేత్రస్థాయిలో వాళ్ళకి జరిగిన అన్యాయం కానీ లేదా క్షేత్రస్థాయిలో వాళ్ళకి జరుగుతున్న ప్రతి దాని మీద వాళ్ళు పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఖచ్చితంగా రైజ్ చేసి మాట్లాడే ఉదంతాలే మనం ఎన్నోసార్లు జనసేన ప్రతినిధులను చూసాం. కానీ ఇవాళ సమన్వయం సంధానపరుచుకునే నేపథ్యంలో తెలుగుదేశం అండ్ మేజర్గా జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో చాలా దగ్గర ఫ్రిక్షన్స్ ఎదుర్కొంటుంది. బట్ ఉదాహరణకి చంద్రబాబు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ స్థాయిలో వాళ్ళు చాలా సంయమనాన్ని పాటిస్తున్నారు. ఆ సంయమనాన్ని పాటిస్తూ మరి రేపొద్దున డౌన్ ద లైన్ క్షేత్రస్థాయిలో ఉన్న లీడర్లకు కానీ లేదంటే అధికార ప్రతినిధులకు కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి ఎలాగో ఆ విషయం వెనతో పెట్టిన విద్య పైపెచ్చు అధికార ప్రతినిధులు కూడా ఒక లైన్ చాలా క్లియర్గా ఉంటుంది. వాళ్ళతో పొత్తులో ఉన్నప్పుడు వాళ్ళు అవుట్ ఆఫ్ ద లైన్ ఎప్పుడు మాట్లాడరు తెలుగుదేశానికి సంబంధించిన విషయంలో. వీళ్ళకి అనుభవ రాహిత్యంతో అక్కడ పాయింట్ ఆఫ్ సిచ్యువేషన్స్ని ముఖ్యంగా నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న అన్యాయాన్ని ఖచ్చితంగా వీలెత్తి చూపించడంలో ఇక మీద నుంచి జనసేన పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది అన్నది కూడా పెద్ద ప్రశ్నగానే ఉంది. అండ్ ఓవరాల్గా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం ఆద్యంతం మీరు గమనించగలిగితే ఆయన తన పార్టీని సమాయత్తం చేసుకోవడానికి రేపొద్దున్న ఇంకొక కొన్ని స్థానాలు అడగడానికి మాత్రమే తప్ప రాబోయే 29 ఎలక్షన్స్లో కూడా ఆయన ఎక్కడ అధికారం పట్ల కన్సర్న్ చూపిస్తూ నేను మొదట్లో ఆయన మాట్లాడినట్టు నేను కాబోయే ముఖ్యమంత్రిని మనం సామాజిక వర్గాలు ఇలాంటివన్నీ దగ్గర ఇవాళ డిజోనింగ్ ఆఫ్ సామాజిక వర్గం కూడా కనబడుతుంది. నేను ఎప్పటి నుంచో చెప్తూ ఉంటాను, వంగవీటి మోహన్ గారి అనంతరం ఆ మానవుడు తర్వాత ఆ సామాజిక వర్గంలో ఎవరో ఒకరు రాజకీయ ప్రస్థానంలో 10 అడుగులు ముందుకేసే నేపథ్యానికి ప్రతిసారి ఆ సామాజిక వర్గం ఉదాహరణకి గతంలో చిరంజీవి గారు అనుకోండి, ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా పట్టం కట్టడానికి ఈసారి అయితే ఆ సామాజిక వర్గం సమాయత్తమైంది. కానీ ఇవాళ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన కులాలకి మతాలకి ఇవాళ రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నందుకు ఆయన రాజ్యాంగం మీద ప్రమాణం చేసినందుకు ఖచ్చితంగా ఆయన మాట్లాడడం సముచితం సందర్భం కూడా. బట్ ఓవరాల్గా ఈ ప్రస్థానంలో ఆ సామాజిక వర్గం అండ్ ముఖ్యంగా తెలుగుదేశం సమాయత్తం అవ్వబట్టే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి సక్సెస్ అని ఆయన మాత్రం అంతరాత్మక పరంగా ఖచ్చితంగా తెలుసు. ఆయన రేపొద్దున ఇంకా దాన్ని ఇంకా ఎలివేట్ చేసుకుని మాట్లాడతారు అన్నది మాత్రం పెద్ద ప్రశ్న. ముఖ్యంగా సామాజిక వర్గ ఈక్వేషన్స్ మీరు ఇందాక ఎలివేషన్స్ లో చెప్తూ బాగా చెప్పారు. ఆ అన్నగారి ఉపద్రవం ఈయన మీద పడకుండా చాలా స్ట్రాటజికల్ గా ముందుకెళ్తున్నాడు. కానీ ఎక్కడా కూడా ఒక ధీరత్వాన్ని వీరత్వాన్ని పార్టీ పరంగా ఎక్కడ కనిపించేలా ఒకతనం దాన్ని ఎక్కడ కప్పిపుచ్చుకుంటూ ఈసారి ఆయన చంద్రబాబు గారి జైలు అనంతరం అయితే తన పోరాట స్ఫూర్తిని సమయ స్ఫూర్తిని వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్ ఎండ్ ఆఫ్ ద డే హి హస్ జస్ట్ అలా చూడండి, మనం నిద్ర వస్తే చూడండి అమ్మ ఒళ్ళో తలపెట్టుకుని పడుకోవడానికి ఎలా పోతామో అలా వాళ్ళ చంద్రబాబు గారు తెలుగుదేశం సన్నిధానంలో ఖచ్చితంగా ఆయన సక్సెస్ చూశాడు. సో ఈ సక్సెస్ని
కొన్నాళ్ళ పాటు తన పార్టీని నిర్మించుకోవడానికో లేకపోతే వ్యవస్థాగతంగా బ్రహ్మాండంగా నిర్మించుకుని రాబోయే క్షేత్రంలో ఒక నాయకత్వ పటిమల్ని తయారు చేసుకోవడానికి ఇది వెసులుబాటు తీసుకుంటే ఖచ్చితంగా డౌన్ ద లైన్ అట్లీస్ట్, ఎందుకంటే కొంతమంది తన తప్పును తాను తెలుసుకుని మాట్లాడడం చాలా బ్రహ్మాండమైన చర్య. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తన ఎబిలిటీ అండ్ క్యాపబిలిటీని సుస్పష్టంగా నేను ఇంకొన్నాళ్ళు నా అనుభవాన్ని సంతరించుకోవాలంటే చంద్రబాబు గారు లాంటి వ్యక్తితో ఎలాగైనా ముందుకెళ్తేనే కానీ నాకు అనుభవం సంతరించుకోవడం చాలా కష్టమైన నేపథ్యాన్ని చాలా దయాసుల్లో ఆయన చాలాసార్లు షేర్ చేసుకున్న ఉదంతాలు ఉన్నాయి. సో ఈ కోణంలో కూడా తన పార్టీ కార్యకర్తలకి తన వాళ్ళకి మనకి అనుభవం సంతరించుకోవాలి. రేపొద్దున అధికారంలోకి వస్తే మనమే కనుక అధికారాన్ని కైవసం చేసుకున్నా మనకి అక్కడ ఏవో నిరుపయోగంగాను నిస్సాయ స్థితిలో ఉండే కన్నా ఈ చతురత మనకి అనుభవానికి యాడ్ అయితే, ఎందుకంటే ఆయన వయసు ఎంత కాదన్నా 50లో ఉన్నాడు, ఆయన ఈజ్ నాట్ సో ఏజ్డ్. సో ఇంకొక 10 years అయినా 60 years వయసు తర్వాత ఇంకొక 20 years పొలిటికల్ ఏరాలో ఒక ఫ్రంట్ ఎండింగ్ వారియర్ కింద ఉండొచ్చు. సబ్జెక్టు ఇట్లా తెలుగుదేశం కానీ బీజేపీతో కానీ ఆయన కబంధ హస్తాలను నలక్కుండా ఇండిపెండెంట్ కేపబిలిటీని పార్టీ పునర్నిర్మాణంలో అంకితం చేసుకోగలిగింది. అంతేకాని ఇదే ఒక పారాసైట్ తత్వంతో రేపొద్దున తెలుగుదేశం నన్ను నాయకులు లేకపోయినా ఎవరో ఒకరు 13 మందిని లాస్ట్ టైం ఇచ్చినట్టు ఇంకోసారి కొన్ని స్థానాలు ఎక్స్ట్రా ఇచ్చినా ఇచ్చుకోవచ్చు, లేదా నా దగ్గర నుంచి మళ్ళీ త్యాగం చేసి బీజేపీ వాళ్ళకి ఇవ్వచ్చు. ఈ నేపథ్యం అయితే మాత్రం నాయకత్వ పటిమల్ని క్షేత్రస్థాయిలో ప్రజలు చాలా తీవ్రంగా గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి తన నియోజకవర్గం పట్ల కానీ అయితే వాళ్ళు గెలిచిన 21 నియోజకవర్గాల్లో వాళ్ళ చిత్తశుద్ధి టువర్డ్స్ అలైనింగ్ విత్ తెలుగుదేశంతో చాటుకుంటున్నారా, లేదా స్వయం ప్రతిపత్తితో వాళ్ళ క్షేత్రస్థాయిలో వాళ్ళ ప్రతిభా పాఠాలను పంచుకుని చూపిస్తున్నారా అన్నది మాత్రం ఒక యాడ్ స్టిక్ అన్నది ప్రజల దగ్గర ఉంటుంది. ఇది రేపొద్దున జనసేనకి యాడ్ అవ్వడానికి ఖచ్చితంగా ఒక ఫ్లేవర్. ఇది కనుక క్షేత్రస్థాయిలో తెలుగుదేశంతో అయినప్పుడు వీళ్ళ బదులు ఆన్లైన్ గెలిపించుకోవచ్చు అన్న కోణం ఒకటి వస్తుంది, లేదంటే వీళ్ళిద్దరితో ఇవి కానప్పుడు ఆల్టర్నేటివ్ నెంబర్ చేసుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంటుందా అన్న కోణం కూడా ఎక్స్ప్లోర్ అవడానికి ఎక్కువ ఉంటుంది. అంచేది ఈయన తన అంతర్గత ప్రసంగాల్లో కూడా వాళ్ళ మనోధైర్యానికి సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా బేరీ చేసుకోకుండా ఇంకా వీఆర్ స్టిల్ బ్యాంకింగ్ అని తెలుగుదేశం అన్న కోణంలో ఆయన ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటారో శ్రేణుల్లో ఎక్కడో దగ్గర ఒక నిరాశ నిస్పృహ ఉంటుంది. ఎందుకంటే అతనిలో ఉన్న అగ్రెసివ్ డైమెన్షన్స్కే చాలా మంది ప్రభావితమైన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ఆయన 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆయన స్పీచ్కి ఎంతో మంది ప్రభావితం అయ్యారు, అందులో నేను ఒకడిని. అట్లీస్ట్ మనకి ఈ దయనీయమైన స్థితిలో ఒక అగ్రెసివ్ మోడ్లో పాలిటిక్స్ చేయడానికి వచ్చాడు అనుకున్నాం, కానీ అది రోజు రోజుకి డైల్యూషనే కనబడింది తప్ప ఆ అగ్రెసివ్ నోట్లో ముందుకు తీసుకెళ్ళడంలో ఎక్కడ ఆ తన ప్రతిభా పాఠాలు ఎక్కడ కనబడదు. అని మీరు అన్నట్టు 19లో ఆయన ఓటమిని తను జీర్ణించుకోలేక నేను ఇంకొక ఆధారం లేకుండా నేను గెలవలేనన్నది అసలు ప్రియాక్టివ్ కంక్లూజన్ అంటాం మేము. ఈ పాలిటిక్స్ లో ప్రీ కంక్లూజన్స్ తో ఎప్పుడైనా పాలిటిక్స్ చేయడం అనేది చాలా కష్టం, ఎందుకంటే ఆయన భుజాల మీద ఒక నిబద్ధత కలిగిన పార్టీ ఉంది. ఇఫ్ యూ బ్యాంక్ విత్ తెలుగుదేశం ఎస్ అలా అన్నలాగే చేస్తుంటే రాజ్యసభలో ఎంపీలో ఇప్పుడు ఆయనకు ఒక నియోజకవర్గం ఇచ్చి ఎస్ ఆయన గెలిచిన తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి చేయడం అనేది క్రైటీరియా కాదు కదా. ఇవాళ ఆయన నమ్ముకున్న క్యాడర్, ఆయన నమ్ముకున్న లీడర్లకి తన పరంగా ఏం న్యాయం జరుగుతుంది అన్నది పెద్ద ప్రశ్న. అండ్ ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఈ తెలుగుదేశంతో ఉదాహరణకి ఆయన ఒక ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఒక అతను రాజీనామా చేసిన ఉదంలో 37 మంది డైరెక్టర్లు 36 మంది సేమ్ సామాజిక వర్గం దగ్గర అతనికి న్యాయం జరగలేదు. ఈవెన్ తిరువూరులో అతనికి సంబంధిత ఇన్ఛార్జికి న్యాయం జరగలేదు. సో ఇలాంటివి రాబోయే రోజులు ఇవాళ ఆ మాటకు మా పిఠాపురం వర్మ గారికి కూడా న్యాయం జరగలేదు. సో ఇవన్నీ కోణాల్లో రెండు పార్టీలు నాయకత్వాలకి పెద్దపీట వేస్తుందో లేకపోతే నాయకులకు సముచిత స్థానం ఇచ్చే దగ్గర వీళ్ళ దగ్గర నుంచి ఒక వైటల్ రోల్ అన్నది ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది దగ్గర అందులో చంద్రబాబు నాయుడు గారు పిఠాపురంలో వర్మ గారి విషయంలోనూ పవన్ కళ్యాణ్ గారు అయితే ఆద్యంతో వాళ్ళ నాయకుల సంరక్షణలో ఫెయిల్యూరే కనబడింది నాకైతే. బట్ ఇక మీదైనా కార్యాచరణ రేపొద్దున రాబోయే రోజుల్లో